ఒక శాంతియుతమైన గ్రామంలో హరిత అడవుల మధ్య హర్షిత్ అనే దయగల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. అతనికి జంతువులంటే ఎంతో ఇష్టం. అడవికి వెళ్లి వాటితో స్నేహం చేయడం అతనికి అలవాటు. ఒకరోజు అడవిలో తిరుగుతుండగా హర్షిత్ కొంచెం దూరంలో ఒక బలహీనమైన అరుపు వినిపించింది. అవ్వెవరిదో తెలుసుకునేందుకు వెళ్ళినప్పుడు ఒక చిన్న ఏనుగు మట్టిలో ఉన్న గుంటలో చిక్కుకుని బయటకు రాలేక బాధపడుతున్నది. హర్షిత్ వెంటనే కొంతమంది గొప్పమైన తీగలను పట్టుకుని గట్టిగా కట్టాడు. తన పూర్తి శక్తిని ఉపయోగించి ఆ చిన్న ఏనుగును బయటకు లాగాడు. ఏనుగు ఆనందంతో గర్జించింది. హర్షిత్ పట్ల కృతజ్ఞతగా ముద్దులు పెట్టింది. ఆ రోజు నుండి హర్షిత్ మరియు అతను గజ అని నామకరణం చేసిన ఏనుగు విడదీయరాని మిత్రులయ్యారు. వారు కలిసి ఆడుకున్నారు, అడవిలో తిరిగారు, గ్రామస్తులకు భారమైన పనుల్లో సహాయం చేసేవారు. ఒక రోజు రాత్రి గ్రామస్తులు భయాందోళన చెందారు. అడవిలోని కొన్ని మృగాలు పొలాలను నాశనం చేస్తున్నాయి. హర్షిత్ ఒక ఆలోచన చేశాడు. గజను పొలాల రక్షణ కోసం రాత్రిపూట ఉండమని కోరాడు. ఒకరోజు ఏనుగుల గుంపు గజను వెతుక్కుంటూ వచ్చింది. అది అతని కుటుంబం. హర్షిత్ బాధపడినా తన మిత్రుడు తన కుటుంబం వద్దకు వెళ్లాలనే విషయం అర్థం చేసుకున్నాడు. కన్నీళ్లతో చివరిసారి గజను ఆలింగనం చేసుకున్నాడు. కాలం గడుస్తున్నా గజ హర్షిత్ను మర్చిపోలేదు. అతను తరచూ గ్రామానికి వచ్చి తన ప్రియమైన మిత్రుడిని ఉల్లాసంగా పలకరిస్తుండేవాడు. కొన్ని స్నేహాలు ఎప్పటికీ నిలుస్తాయి, దూరంగా ఉన్నా. హర్షిత్ మరియు గజ నిరూపించారు, ప్రేమ మరియు మంచితనం ఎల్లప్పుడూ కలిసి ఉంటాయి.